హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. నిన్న మహిళా దినోత్సవం రోజు అయితేనండి వండని వంటలు అనే పుస్తక ఆవిష్కరణ జరిగిందండి. మరి ఈ పుస్తకము ప్రచురింపబడడానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా శ్రీ తుమ్మేటి రఘుత్తమ రెడ్డి గారు. అయితే ఈ పుస్తకాన్ని రైతు నేస్తం ఫౌండేషన్ వారు అంటే మన వెంకటేశ్వరరావు గారు మరి ప్రచురించడం జరిగింది. అదేవిధంగా ఈ సభని ఏర్పాటు చేశారు నిన్న రెడ్ హిల్స్లో. చీఫ్ గెస్ట్గా శ్రీమతి రాణి కుముదిని గారు వచ్చారు. ఆవిడ రిటైర్డ్ ఐఏఎస్. చాలా బాగా జరిగింది. మరి సభకి ప్రత్యేక ఆకర్షణగా మిల్లెటి రాంబాబు గారు నిలిచారు. ఎన్నో విషయాలు చెప్పారు. ఆహారం విషయంలో చాలా చాలా బాగున్నాయి. అందరూ అంటే మంటతో పని లేకుండా వంట వండడం జరిగింది అనమాట. వంట చేసి తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ కూడా ప్రాక్టికల్గా కూడా చూపించారు. రకరకాల సలాడ్లు కానీ, మరి పెరుగు చట్నీలు కానీ, అదేవిధంగా మొలకలు అలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చారన్నమాట. నేనైతే పచ్చి నువ్వులు మరియు పచ్చి పల్లీలతో బెల్లం వేసి లడ్డూ తయారు చేశాను. మేడం అయితే అందరివి ఎంతో చక్కగా విన్నారు. అసలు చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. ఆది నుంచి ఆద్యంతం అంటే చాలా బాగా జరిగిందండి. నేను అందరినీ కలుసుకోవడం అలా కూడా చాలా ఆనందం అనిపించింది. అలాగే మిల్లెట్తో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు వెంకటేశ్వరరావు గారు. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ప్లస్ మేము ఇలా చేసి తీసుకెళ్ళిన వాళ్ళందరినీ కూడా మొమెంటో అండ్ షాల్ ఇచ్చి సన్మానించారు. అసలు చాలా ఆనందం అనిపించిందండి. తమలపాకు కొబ్బరి పచ్చడి దిల్షాద్ గారు, క్యాబేజీ కీరా పెరుగు పచ్చడి జ్యోతిదామ గారు, రాగి లడ్డు సంపూర్ణ ఆహారం కోసం తుమ్మేటి రఘుత్తమరెడ్డి గారు, ఫ్రూట్ సలాద్ శివారెడ్డి గారు, అటుకుల లడ్డు శ్రీదేవి గారు, పుట్నాల పప్పు పొడి, దోసకాయ మామిడికాయ పచ్చడి, క్యారెట్ పచ్చిమిర్చి కీరా నిమ్మ సలాద్ లతా కృష్ణమూర్తి గారు, పచ్చి నువ్వుల లడ్డు టొమాటో కొత్తిమీర పచ్చడి గురించి ఎలిజబెత్ గారు, పెరుగు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడి డాక్టర్ విష్ణువందన గారు, వెజ్ సలాద్ చంద్రకళ గారు, కోసంబరి పద్మావతి గారు, మొలకలు సావిత్రి పెనుమత్స్య గారు, బీట్రూట్ బనానా స్వీట్ మల్లేశ్వరి గారు, బేల్పూరి సైరాబాన్ గారు, వెజ్ థాయ్ సలాడ్ అర్షియా గారు, అల్లంకారం క్యారెట్ పచ్చడి చిట్టా జ్యోతి గారు, చింతపండు ఉల్లి పచ్చడి రమ్య గారు. ఇవన్నీ వంటల క్రింద తీసుకురావడం జరిగిందండి. తుమ్మేటి రఘుత్తమరెడ్డి గారి కోడలు మాట్లాడుతూ తనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు వాళ్ళ మామయ్య గారు అయినటువంటి రఘుత్తమరెడ్డి గారు ఈ వండని వంటలు చేసి చూపించారని చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించింది. చాలా బాగుందండి. నేను ఈ టేస్ట్ కొంచెం ఫస్ట్ టైం చూస్తాం, డిఫరెంట్గా ఉంది. అంటే నువ్వుతో తిన్నాం కానీ ఇది వెరీ నైస్, బాగుంది, చాలా బాగుంది. ఇంకా పుల్ల తీయ ఉన్నాయి కానీ నేను అదే కొంతసేపు అడుగుదాం అనుకుంటున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువైంది. నువ్వులు కూడా పచ్చివి కదా సార్, ఫ్రై చేయలేదు కదా పల్లి, ఆ టేస్ట్. ఎలా ఉన్నారు? మీరు తిన్నారా? అయ్యో ఎంత అయ్యో పెట్టలేదా? మీ అందరి కోసం మీరు తిన్నారా? సూపర్. గార్డెన్ పెంచడానికి ఒక బలమైన ఫుడ్. ఇది ఎన్ని నువ్వులండి. అవునా? ఓన్లీ రోలు ఉంటే చాలా వంట ఐ మీన్ స్టవ్ అవసరం ఉంటే రండి తర్వాత తింటారు. మీరు చాలా ఇంకా దమ్మని అడుగుతారు మిమ్మల్ని. రండమ్మా. మేడం ముఖ్య అతిథిగా విచ్చేసిన రాణి పూజనదేవి గారికి స్వాగతం సుస్వాగతం. మేడం
అదేవిధంగా ఈ కార్యక్రమానికి సూత్రధారి తుమ్మేటి రఘువీర్ గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. ఈ పుస్తకాన్ని అర్థం చేయడానికి వచ్చేసిన పాకశాస్త్ర నిపుణులు రాంబాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం రూపశిల్పి టైటిల్ ఫౌండేషన్ వెంకటేశ్వర గారిని ఈ వేదిక మీద ఆహ్వానిస్తూ వచ్చిన అతిథుల్ని ప్రచారం ద్వారా రైతు ఫౌండేషన్ వారిని తీసుకొని అన్ని జిల్లాల్లో పర్యటింపజేసి కొన్ని కోట్ల మందికి సిరిధాన్యాల ప్రాశస్త్యాన్ని తెలియజేసింది. అంటే అదే హెల్త్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి కషాయాలు కానీ కానీ దానివల్ల ఎక్కువ మంది ఆకర్షితులై ప్రజలందరూ కూడా మిల్లెట్స్ మీద ఎక్కువగా స్వీకరిస్తున్నారు. అయితే రాంబాబు గారు 2010-11లోనే బేగంపేటలో హోటల్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు లేదు కానీ అప్పుడే అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతూ మహిళలకి ముఖ్యంగా వర్క్షాపులు నిర్వహించి ఈ సిరిధాన్యాల గురించి ప్రచారం చేశారు. ఒక ప్రకృతి ప్రేమికురాలుగా, ఒక రైతు కుటుంబాన్ని చూసిన వారుగా రైతులకు అనేక సేవలు అందించారు. ఒక హార్టికల్చర్ కమిషనరే కాకుండా నేషనల్ ఎన్ఎఫ్డిబి నేషనల్ పెస్టిసైడ్ బోర్డు అధికారిగా ఎన్నో సేవలు రైతాంగాన్ని అందించారు. వారు చేస్తూనే వారు ఐఏఎస్గా మనం విరమణ చేసినప్పటికీ చేసిన కార్యనిర్వాహకులు వెంకటేశ్వరరావు గారికి, మరి ఏదో తుమ్మేటి రఘువీర్ రెడ్డి గారికి, తర్వాత ముఖ్య అతిథి రాణి కుమేని గారికి, పాకశాస్త్ర నిపుణులు రాంబాబు గారికి నా యొక్క ధన్యవాదాలు. ఫస్ట్ ఇది మా మిద్దె తోటలోనే ఇది నేను తమలపాకు కొబ్బరి పచ్చడి చేశాను. సారు తుమ్మేటి రఘువీర్ రెడ్డి గారు వాట్సాప్ గ్రూప్లో ఇది యాడ్ చేశారు. నాకు కూడా ఈ ప్రోగ్రాం గురించి తెలియదు. సార్ని అడిగాను నేను, సార్ నేను చేసే వంట రుచి కూడా మీరు చూడాలి అని అంటే పెట్టండి అన్నాడు. వేదిక రాబోతున్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ నా అభినందనలు. ఇక్కడికి వచ్చిన సోదరిమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు జ్యోతి దామా అండి. నేను హైదరాబాద్ బాచుపల్లిలో ఉంటాను. ఈ కార్యక్రమంలో నన్ను భాగంగా చేసిన శ్రీ రఘువీర్ రెడ్డి గారికి, వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక సంవత్సరం క్రితం వరకు నాకు అసలు రాయడం ఇవేమీ తెలియదండి. సార్ తుమ్మేటి రఘువీర్ రెడ్డి గారు నన్ను ఎంకరేజ్ చేసి మా నాన్నగారి బయోగ్రఫీ కూడా రాయించారు ఆయన ఫేస్బుక్ వాల్ మీద. వేదిక ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఇక్కడికి హాజరైన అమ్మలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కొంత తెలిసే ఉండే ఉంటుంది. నేను నా అధిక బరువుని నేను ఎలా తగ్గించుకున్నాను అని సీరియల్ రాశాను తుమ్మేటి రఘువీర్ రెడ్డి గారి వాళ్ళ పైన. అది లతా కృష్ణమూర్తి గారిని వేదిక మీద రావాలనుకుంటున్నాను. తను గత 5 సంవత్సరాలుగా మిద్దె తోట చేసి మిద్దె తోట కాకుండా తను రాసిన అనుభవాలను పుస్తకం రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. వారు పుట్నాల పప్పు పొడి, అలాగే దోసకాయ మామిడి పచ్చడి, క్యారెట్ పచ్చిమిర్చి తోటి మిర్చి కేరళ నిమ్మసాలను కూడా చేయడం జరిగింది. వారిని చెప్పాల్సి నమస్కారం. వేదిక మీద పెద్దలకు, సభలో ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారం. నేను మిద్దె తోట చేస్తూ సారు పెట్టిన వండని వంటలు ప్రోగ్రాంలో ఒక భాగంగా కొన్ని వంటలు రాయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చేసుకొచ్చాను నేను. ఎందుకంటే పుట్నాల పప్పు పొడి మనము ఒక మీల్స్ మనం లంచ్ చేసేటప్పుడు ఏంటంటే మన కడుపు నిండుగా చేస్తాం ఎవరిమైనా. అటువంటిప్పుడు మనం వంటలు చేసేటప్పుడు వంటలుగా తినేటప్పుడు ఏంటంటే మన కడుపు ఫుల్ అయిందా లేదా అనేది మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏదో మగ్గ పెడతాం.
వ్యక్తి ఎలిజబెత్ గారు పచ్చి నువ్వుల లడ్డు, టమోటా, కొత్తిమీర పచ్చడి చేస్తున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. టైం మీరు తక్కువ టైం తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రఘువతం రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం రాణి కుముదిని గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాంబాబు గారికి కూడా నా నమస్కారాలు. ఇంతగా చెప్పారు కాబట్టి నేను పటాఫట్ ముగించేస్తాను, టైం ఎక్కువ తీసుకోవాలి. అయితే నేను చేసిన వంటలు కూడా పటాఫట్ అయిపోయేవే. సో ఏంటంటే ఒకటి కొత్తిమీర అండ్ టమాటో, అదేవిధంగా పచ్చిమిర్చి, సాల్ట్, ఈ 3 కలిపి మనం మిక్సీకి వేసేస్తే ఇన్స్టెంట్గా పచ్చడి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు దోశలతో కానీ ఇడ్లీతో కానీ తినొచ్చు, కావాలనుకున్న వాడు అన్నంతో కూడా అది తినొచ్చు అన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే నువ్వుల లడ్డు, అంటే నువ్వులతో పాటు నేను పల్లీలు కూడా యాడ్ చేశాను. మీరు మిక్సీకి వేసుకునేటట్టయితే కనుక ఫస్ట్ నువ్వులు మిక్సీకి వేయండి, నువ్వుల తర్వాత పల్లీలు వేయండి. లేకపోతే 2 కలిపేస్తే కనుక నువ్వులు నలగదు, అందుకని క్లియర్గా చెప్తున్నాను. ఆ తర్వాత అదే ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం, మేము బెల్లం తక్కువ తింటామనే వాళ్ళు కొద్దిగా బెల్లం తక్కువ వేసుకోవచ్చు, లేకపోతే సరికి సరిమాట. అలా కనుక మీరు లడ్డు కట్టుకుంటే లడ్డు చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వులు అనేవి ఐరన్ రిచ్ కాబట్టి నేను తెల్ల నువ్వులే వాడాను, పొట్టుది వాడలేదు. ఇవి నేను చేసిన వంటలు. అదేవిధంగా నేను బుక్ రాయడానికి నన్ను ప్రోత్సహించినటువంటి రఘువతం రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. విధితోట అనుభవాలని బుక్ రాస్తున్నాను. ఇప్పటికీ 9 ఎపిసోడ్స్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హైడ్రేట్ అవుతాం, వేడి చేయటం అంటే డీహైడ్రేట్ అవుతాం. ఇది యాక్చువల్గా సైంటిఫిక్గా చెప్పుకుంటే ఇంకా పెప్పర్ పిచ్ అలాగే అందరికీ నమస్కారం. నేను స్నేహ తిలక్ తోమేటి, రఘువతం రెడ్డి కాలేజ్. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, మీకు అర్థమయ్యేటప్పుడే కాళ్ళు వస్తున్నాయి. ఒక 2 minutes పరేజ్. నా హెల్త్ కండిషన్స్ అన్నీ ఓకే అవడానికి మెయిన్ రీజన్ మా మామయ్య గారు చేసిన వండని వంటలే. ప్రెగ్నెన్సీ టైంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం, ఆయన అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆయనే ఇవి తిను ఓకే అవుతుంది, బలవంతంగా పక్కన కూర్చునేవారు బీట్రూట్ జ్యూస్ తాగించడానికి. అవన్నీ కూడా ఓకే అయ్యాయి. థ్యాంక్ యూ మావయ్య. సో అదంతా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చాలా చులకంగా ఉంటుంది, ముఖ్యంగా మాకు ఇవేం తింటాంలే ఆకులు. ధర్మస్ గారు మొదట మీరు బాల్కనీ గార్డెన్ కూడా చేస్తుంటారు. నేను మొదటిసారి మాట్లాడటం కొంచెం షివరింగ్ వస్తుంది. వచ్చిన పెద్దలకి, పిల్లలకి, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నా నమస్తులు, పెద్దవారందరికీ నా నమస్తులు. నాకు ఈ సభ ఉందని తెలిసింది ఎలిజబెత్ ద్వారా అండి. ముందు తెలీదు. రఘువతం రెడ్డి గారి ఫాలో అవుతుంటాను, రోజు చదువుతుంటాను, కానీ ఈరోజు ఈ సభ ఉన్నట్టుగా తెలియదు. తను నన్ను ఈ గ్రూప్లో యాడ్ చేసేసి మీరు ఏదైనా చెయ్యాలి అని నాకు ఆర్డర్ వేశారు. దానికి అనుగుణంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నేను మొలకలతో సలాడ్ చేశానండి. పెసలు, పల్లీలు, శనగలు అన్నీ మొలకెత్తినవి, ప్లస్ దాంట్లో కొంచెం క్యారెట్ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, కొంచెం పచ్చిమిర్చి, నిమ్మరసం, సాల్ట్ అన్నీ కలిపి సలాడ్గా చేశాను. తినాలి సరే. Hi ma'am, hi to all the chief guests. Happy Women's Day.
So నాకు terrace gardening, I designed a lot of places, but we have done landscaping, which is architecture lo చాలా important part ఇది. As like recently I've started making some salads and ఇంకో నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. అందుకోసం దిల్షాద్ మా కజిన్ అన్నమాట, తను ఇన్వైట్ చేసింది రావాల్సిందని. మీరు 6 years నుంచి మెథడ్ చేస్తున్నారు సంగారెడ్డి. బీట్రూట్ బనానా స్వీట్. Beetroot, banana, and also lot of jaggery. ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడడము. సభ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక వందనములు. మామూలుగా జ్యోతిదామ గారు అంటే చూశాను వండన వంటల ప్రోగ్రాం ఉందని, ఏముందిలే పోవడం అనుకుంటే ఇంక జ్యోతి గారు ఫోన్ చేసి వండన వంటల ప్రోగ్రాంకి పోదాం, ఏం చేస్తావు అని చెప్పి అన్నారు. మేము ఒక 20 years క్రితం యోగాలో ఇట్లా వెజిటేబుల్స్, మొలక పెసలు అవన్నీ ఐపడి చేద్దామని చేశానండి. అది ఎలా ఉందో మీరే చెప్పండి. అందరికీ నమస్కారం. స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ, నాకు సమయభావం కూడా కలిసి వచ్చింది. అందులో నేను చేసింది ఈరోజు ఉల్లిపాయ చింతపండు పచ్చడి అండి. అది అమ్మమ్మల కాలం నాటితే, కాకపోతే ఈ మధ్యకాలంలో ఎసిడిటీ అవన్నీ అని చెప్పి ఈ మధ్యకాలంలో మర్చిపోయినట్టున్నాయి. దాన్ని మళ్ళీ చేశాను. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత బాగా అవటానికి కారణమైనటువంటి హాల్లో ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కానీ, రైతు నేస్తం ఫౌండేషన్లో ఉన్నటువంటి సైనికులు కానీ అందరికి కూడా, అంటే ఈరోజు మనం ఇక్కడ చేస్తున్నాం, ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నామంటే దీని వెనక ఎంతో మంది ఉంటారు కనుక వాళ్ళందరికీ కూడా ప్రతిసారి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఓకే, మనందరం ఉన్న వాళ్ళనే కనిపించే వాళ్ళనే మనం చూస్తాం, కానీ కృతజ్ఞత, రుణానుబంధం, రుణ అనేది మనకి మన భారతీయ సంస్కృతిలో మెయిన్ మనకు ఉండేది ఏంటంటే కృతజ్ఞత. పొద్దున్న లేచి సూర్యుడికి కృతజ్ఞత, శరీరానికి కృతజ్ఞత, తాగే నీటికి కృతజ్ఞత. ఆ కృతజ్ఞతను ఎప్పుడైతే మర్చిపోయామో సగం దగ్గర అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఓకే, అంటే ఎప్పుడైతే ఆ కృతజ్ఞతతో మనం ఉన్నామో, ఆ కృతజ్ఞత మనలో కంపాషన్ నుంచి మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ కృతజ్ఞత ఉన్నందుకు ఇంకోటి ఇస్తారా? యాక్చువల్లీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. ఆల్ ఇండియా రేడియోలో వ్యవసాయం, దానికి సంబంధించిన అన్ని విషయాల మీద కూడా ఆయన జీవితాంతం వ్యవసాయం రైతుల కోసమే పనిచేశారు కాబట్టి వారికి ధన్యవాదాలు. ఏమేమి చేశారు అని ఆ ఇంగ్రీడియంట్స్ని పంచుకోవటం, మరి ఆ ఇంగ్రీడియంట్స్లో కూడా ఏదేది ఇంకా బాగుంటుందో అని మరి రాంబాబు గారు కూడా చెప్పటం, ఇదంతా నాకు చాలా నచ్చింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను కూడా SSY యోగా కొన్ని సంవత్సరాల క్రితం చేశాను, ఇంకా కోవిడ్ కంటే ముందేను. అప్పుడు చేసినప్పుడు ఒకరోజు మాకు ఇలాగే క్లాస్ పెట్టారు మా మేడం గారు. పెడితే ఎలా చేస్తారండి అంటే, లేదు మీరు చూడాలి అంటే, ఒక నెలంతా తెగ తిన్నాను, ఓన్లీ ఈ ఆహారమే అని అంటే అంత ఉత్సాహం అనిపించింది. దాని తర్వాత వారానికి 2-3 days అయినా సరే ఇట్లాంటి ఆహారం నేనైతే యూట్యూబ్లో చూపించి చేయిస్తాను. చాలా ఓపికగా అన్ని తిరుగుతూ రుచి చూస్తుంటే నేను గమనిస్తున్నాను. సార్ నన్ను లాక్కుపోయినా నేను మళ్ళీ పక్క వచ్చేసాను. అయితే మేడం అన్ని రుచి చూసి కూడా ఇంతసేపు బాగానే ఉన్నారు. సో డెఫినెట్ గా బాగుంటాయి అయితే అవన్నీ కూడాను.
కొన్ని ఏం చేశాను నాకు అన్నీ తెలియదు. ఈ సదస్సులో చివరికి మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఆ బంతిలో అందరూ తిన్న తర్వాత చివరికి తినవలసిన వాళ్ళ పరిస్థితిలా ఉంటాయి. అవి ఏమన్నా మిగిలితే తింటారు, లేదు అసలు ఎవరు ఏం తినని వాళ్ళు, పెద్దగా తినని వాళ్ళంటే ఇక వాళ్ళ పంట వండినట్టు. కానీ వీళ్ళంతా నేనేమి నాకేం మిగలకుండా వీళ్ళంతా మాట్లాడేశారు. మీలో కూడా ఎక్కువ వచ్చి 16 మంది కూడా చాలా చక్కగా మాట్లాడేశారు. వీళ్ళ మాట్లాడిన వాళ్ళ అందరి మాటలతో నాకు మమేకత్వం. అదనంగా పెద్దగా మాట్లాడవలసిన మాట్లాడవలసిన మాటలు లేవు, అవసరము లేదు. మీ అందరికీ తెలియక ఇక్కడికి రాలేదు. మీ అందరి ఆకాంక్షల మేరకు ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతోంది కనుక అందరూ మమేకమై దాంతో ఇక్కడికి వచ్చారు. నాకు నోరు ఉంది కానీ కాళ్ళు చేతులు లేవు, అవి వెంకటేశ్వరరావు గారు. అసలు ఆ నా పుస్తకాలను ఫేస్బుక్ లోనే ఆవిష్కరించి వదిలేయటం నా పని. దీనికి ఆవిష్కరణ అది పెడతారంటే కూడా ఎందుకంటే డబ్బు ఖర్చు పెడతావు పోతే అంటే కూడా ఆయన వినలేదు. వెంకయ్య నాయుడు గారు కూడా అదే చెప్పారు, ఎందుకంటే డబ్బు ఖర్చు పెడతావు, నేను అక్కడికి ఆవిష్కరిస్తానని అంటే మేమిద్దరం అక్కడికి వెళ్ళాం. రూపాయి ఖర్చు లేకుండా ఆవిష్కరించాడు. అయిపోయింది అనుకున్నాను నేను. మళ్ళీ కొద్ది రోజులకు ఏమో దీన్ని ఒక పరిచయ సౌకర్యం అంటూ 1 లక్ష రూపాయలు మళ్ళీ జేబులో ఖర్చు పెడతారు. సో అని అనుకున్నాను, వద్దు అని అన్నాను, చేయగానే అన్నాను. కానీ వీరు చేసే కార్యక్రమాలు ఆత్మీయ సమావేశాల్లాగా, ఇందాక అన్నారు మేడం అన్నారు, నేస్తం అనే పదం ఉంది ఆ ఫౌండేషన్ పదబంధంలో అన్నారు కదా, అది నిజంగానే ఆత్మీయతను అందించడం ఈ కార్యకలాపాల్లో సూత్రబద్ధంగా ఉండే విషయం. 3 ఏళ్ల క్రితం కొద్దిగా మాట్లాడతాను, మరి నన్ను మాట్లాడమన్నారు కదా, ఇక నేను మాట్లాడాలి కదా. భోజనాలు ఎలాగూ పోవు, ఎక్కడికి పోవు. ఆకలి, ఇప్పుడు వంటలు ఎంత రుచికరంగా చేసినా ఆకలి అనే దినుసు దాంట్లో లేకపోతే అవి రుచించవు అని ఒక పాత మాట ఒకటి నేను ఎక్కడో చదివాను. కనుక ఎంత ఆకలి అయితే అంత మంచిది, ఆ పదార్థాల రుచి అంత పెరుగుతుంది అక్కడ. కనుక కాసేపు మీకు ఆకలి రైజ్ అయ్యేలాగా లేట్ చేయించాలి కొంచెం. బహుశా ఆ కారణంగానే నన్ను చివరికి మాట్లాడమన్నాడు తెలియదు. ఎవరికి అంటే నేనేమి శాస్త్రవేత్తను కాదు, అయితే రచయితను అవుతాను. మా భూపాల్ లాగా అంటే ఈ సభకి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. దాదాపుగా ఇందులో ఉన్న అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొద్ది మంది మాత్రమే నాకు తెలియని వాళ్ళు ఉన్నారు. నేను తెలియచ్చు వాళ్ళకి. ఇవాళ ఇక్కడ మన మధ్య లేని సాహిత్య మిత్రుడు నిజాం వెంకటేశం అబ్బాయి కూడా వచ్చాడు, ప్రశాంత్ వచ్చాడు. ఎక్కడి నుంచో డాక్టర్ గారు, మన మహబూబ్ నగర్ నుంచి మన బొక్కల డాక్టర్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్, సామాజిక కార్యకర్త డాక్టర్ రామకృష్ణ గారు దంపతులు, వాళ్ళిద్దరు వచ్చారు. నిర్మల్ నుంచి ఒక మిత్రుడు వచ్చాడు, పాపం ఎంతో దూరం నుంచి వచ్చాడు. తర్వాత భూపాల్ గారు. మిద్దె తోటకు మనిషికి అంత అవినాభావ సంబంధం ఉంటుంది. అది చేస్తున్న క్రమంలో అవన్నీ అర్థం అవుతాయి. అవన్నీ అర్థం కాకపోయినా పెస్టిసైడ్స్ కు భయపడితే చాలు, ప్రతి ఇల్లున్న ప్రతి వారు మిద్దె తోట చేస్తారు. ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు సమస్య, ఏ క్వాలిటీ ఫుడ్ తింటున్నాం అనేది సమస్య. ఈ మిద్దె తోటలు చెయ్యండి అని 7 ఏళ్ళు ప్రచారం చేసిన తర్వాత, నేను 2010లో మిద్దె తోట ప్రారంభిస్తే 2015 డిసెంబర్లో నేను ఫేస్బుక్ లోకి ఎంటర్ అయి దాన్ని ఒక ఫోటో పెడితే, ఇదిగో ఆనాడు వచ్చిన 4 సాక్షుల్లో ఒక ఆవిడ ఇప్పుడు కూడా వచ్చింది, తాయమ్మ కరుణ. ఆ 4 బృందం వెళ్ళి ఏమో పాపం వాళ్ళు రాస్తే
అది టెంటి ఆవిడకి తెలిసిపోయి బంగపల్లి పద్మ కదా, ఆవిడకి తెలిసి మరునాడు ఆవిడ ఒక 10 మంది పటాలను వేసుకొని వచ్చింది మా మిద్దె తోట. 2016 ప్రారంభంలో మా మిద్దె తోటను షూట్ చేసి ఒక 25 నిమిషాలు వాళ్ళు టెంటీవీలో వేశారు. మొట్టమొదటి 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి మిద్దె తోట యూట్యూబ్ పాఠం. ఆ 2016 మొదట్లోనే ఈ సార్ వారు నాకు పరిచయం అయ్యారు. ఎలా పరిచయం అయ్యారో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, అది చాలా చిన్న పాయింట్. ఎంత పర్ఫెక్ట్ గా వారు కార్యక్రమాలు చేస్తారు అందుకు చెప్తున్నారు. ఒక కార్యక్రమం చేస్తే ఎంత పద్ధతిగా చేస్తారు. అంతకు ముందే 2016 ప్రారంభంలోనే వీళ్ళ కెమెరామెన్ కొంత నా దగ్గరికి ఆయన ఏదో అడిగాడు, నేనేదో చెప్పాను. అది నాకు 2వ ఇంటర్వ్యూ కావచ్చు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదంతా వీరు వెంకటేశ్వరరావు గారు చూసుకుంటే ఈయనకు నచ్చలేదు. ఒక మిద్దె తోట రైతును ఇంటర్వ్యూ చేయడం అట్లా కాదని తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ కెమెరామెన్ పట్టుకొని మళ్ళీ వచ్చాడు. అంత దూరం నుంచి ఈయన ఏదో మామూలు మనిషి కానట్టుందని నేను అనుకున్నా. అదంతా అయిపోయిన తర్వాత మీరు మీ బ్రతుకు వేరు ఏంది నాకు తెలియదు. నన్ను అంతకుముందు సంవత్సరం పిలిచి మిద్దె తోట రైతుగా రైతు నేస్తం పురస్కారాలు ఇచ్చారు, కానీ నాకు వారికి ఏం పరిచయం లేదు. మరి ఎవరి వల్లనో నేను వారికి తెలిసి నన్ను పిలిచి మిద్దె తోట రైతుగా పురస్కారం ఇచ్చారు. వాళ్ళ దాంట్లో రైతులకు ఇస్తారు కదా వాళ్ళు, దాంట్లో ఇచ్చారు. అప్పుడు నాకు పరిచయం అయ్యారు, కానీ నాకేం సంబంధం లేదు. మీరు ఏం చేస్తారంటే నాకు ప్రింటింగ్ ప్రెస్ల ఆదాయము దాని మీద వచ్చేదో కొంచెం ఈ కార్యక్రమాలకు నేను ఇలా సంతోషంగా ఖర్చు పెట్టుకుంటానని అన్నాను. సో అట్లా ప్రారంభమైంది వారితో నాకు. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.